హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు ములక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే మనం దేంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము, పాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని ఏమన్నా పెంకులు తీసేసి ఈ విధంగా వేయించండి. ఎగ్స్ని ఆయిల్లో వేస్తే కర్రీలో ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ కూడా మీరు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నవి పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో అనమాట ఇంకా ఆయిల్ వేసి ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకోండి. 4 ఉల్లిపాయలు సన్నగా చాప్ తీసుకోండి. సన్నగా చాప్ తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోండి. సన్నగా చాప్ తీసుకున్న ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ వరకు కూడా వేయించుకున్నాము. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో. అలాగే సాల్ట్ కూడా మనం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుందామండి. అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసాను నేను. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. లేకపోతే అవి నోటికి కసకస అంటూ ఉంటాయండి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. వేగినప్పుడు అది కర్రీలో మంచి గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడైతే ములక్కాయలు అన్నమాట. ములక్కాయలు ఒక 4 ములక్కాయలు తీసుకోండి. ములక్కాయలు ఈ విధంగా వేసుకోండి. ములక్కాయ టమాటా కోడిగుడ్డు అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. ఇవ్వండి, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా వేసుకోండి. కరివేపాకు ఒక గుప్పడి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా వేయించండి. మనం సాల్ట్ కూడా వేసుకుంటాం కాబట్టి ములక్కాయ ముక్కలకి ఉప్పు పడుతుంది. ఈ విధంగా వేయించండి. ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా కూడా ఈ కర్రీ రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా అయితే చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి. టమాటాలు ఒక 4-5 తీసుకోండి. తీసుకొని ఈ విధంగా అవి కూడా ముక్కలు వేసుకొని వేసుకోండి. మంచి గ్రేవీ వస్తుందండి కర్రీకి. ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు మనం వేస్తున్నాం కాబట్టి గ్రేవీ కర్రీలాగా వస్తుంది. దాంట్లో ములక్కాయలు కూడా ఉంటాయి. ములక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి కదా. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. బయట ఇప్పుడైతే బయట కూడా మీకు దొరకట్లేదండి కర్రీస్. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇలా కర్రీస్ నేర్చుకొని చక్కగా చేసుకోవటానికి అయితే ప్రయత్నించండి. కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. టమాటా మీకు పులుపు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫుల్గా. ఇలా మొత్తాన్ని కలయవుతుంది. కొంచెం చూసారా, ఆయిల్ కూడా మనకు తేలిపోతుంది. ఆయిల్ తేలే వరకు కూడా మీరు ఈ విధంగా అయితే కర్రీని వేయించాలన్నమాట. అప్పుడే మీకు టేస్ట్గా ఉంటుంది ములక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అనమాట. ఇప్పుడైతే ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం మనం. చాలా తక్కువ వాటర్ యాడ్ చేయండి. ఒక 1/2 గ్లాసు, చిన్న గ్లాస్తో ఒక 1/2 గ్లాసు వరకు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ములక్కాయ ఉడకటానికి మనకు ములక్కాయలు మధ్యలో ఉన్న పచ్చి పోవటానికి మనం కొంచెం అయితే వాటర్ పోసేసుకుంటామండి. ఇప్పుడైతే ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత కర్రీని ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ పాటు ఉడకాలండి. ములక్కాయ మనకు ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ సమయంలో కొత్తిమీరను వేసుకున్నామండి. కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఒక 4 గుప్పుల వరకు కొత్తిమీర అయితే వేసేసాను నేను. ఇవ్వండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేద్దాం. ఈ సమయంలో ఉప్పు కారం చూసుకోండి. మీరు సరిపోతే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవ్వండి, వేయించుకున్న ఎగ్స్ ఇలా మజ్జిగ కోసి వేయండి. మజ్జిగ కోసి వేసినట్లయితే మీరు చక్కగా ఉప్పు కారం పులుపు అంతా మీకు లోపలికి కూడా వెళ్ళి మొక్కంతా పట్టుకుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా మీరు ఎక్కువగా తింటారండి ఇలా అయితే. దీన్ని మీరు దేంట్లోనే తినొచ్చు అండి. చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, దేంట్లోనే తినొచ్చండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి. వంట రాని వాళ్ళే అయినా సరే ఎవరైనా సరే ఈజీగా చేసుకునే కర్రీ. జాబ్ హోల్డర్స్ కూడా ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చండి తక్కువ టైంలో. ఇది ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా అయితే ఈ విధంగా చూస్తారా కర్రీ అయితే ఉడికిపోయింది. ట్రై చేసుకోండి. ములక్కాయ కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే తినడానికి మనకు రెడీ అయిపోయిందండి. చూసారా, ఈజీగా మనం చేసుకున్నాం కదా. మీరు కూడా ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోండి. మీ టైంని అయితే సేవ్ చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.